పునరుజ్జీవనానికి థీమ్స్ ప్లాన్. లండన్ పర్యటనలో సీఎం రేవంత్ వెల్లడి. థేమ్స్ సందర్శన, నది పాలక మండలితో ఆయన చర్చలు జరిపిండు. ఇక్కడ మూసీ నదిలో గతంలో మనకు టీఆర్ఎస్ నాయకులు చెప్పారు, మూసీ నీళ్లు ముంచుకొని తాగాలి, కొబ్బరి నీళ్ళు లెక్కుంటాయి, మీరు బిస్లర్ వాటర్ కొనుక్కొని ఆ తిప్పి బిస్లర్ వాటర్ నీళ్ళు ఆడ వారబోసి మూసీ ముంచి తాగి మళ్ళా ఇన్ని తీసుకొని ఇంటికి పోవాలన్నట్టు చెప్పారు. హుసేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చెప్తా అని చెప్పలే, రూపాయి బిల్లు అయితే మీది కనబడాలని చెప్పిండు. అవే నీళ్ళు పంపించాలి ఇప్పుడు అవే ఆగిపోయాలి వీళ్ళ కుటుంబానికి. అయితే ఈ మూసీ కాడ ఇంకా బోటింగ్, ఇంకా కేటీ రామారావు ఏమంటాడు అనుకున్నావు అలా బోటింగ్, మరి పిల్లలు జాగ్రత్త, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఉంటున్నారు. అది షాపే కాలే, బోటింగే పెట్టలే, ఏం లేదు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అన్నట్టు. పడవలు టికెట్ల కౌంటర్ ఈడుండాలని చెప్తుండు. ఏం లేదు, చెట్ల మీద ఇస్తారాకులు కుట్టిరోసు మీరంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ మూసీ పునరుజ్జీవనానికి లండన్ లో థేమ్స్ నది ఉంటది. ఆ నది సందర్శించిన తర్వాత ఆ నది పాలక మండలితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత మూసీ ప్రక్షాళన కోసం వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ సహకారం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఏదైనా పనివాడు ఉంటే గిట్ల చేసుకొస్తాడు. కేసీఆర్ కాళేశ్వరం అంటే నేనే రా నాయన పెద్ద ఇంజనీర్, నా రక్తం అంతా దారపోసి నేనే కట్టిన నా ఆలోచన ఏదని చెప్తాడు. ఇక కేసీఆర్ పొట్టు కడితే ఇగో ఆలోచన ఈడికి వచ్చింది. దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లరు మొత్తం ఇగో పగులు పట్టింది. కూల్చడం ఓ సవాల్. మేడిగడ్డలో కుంగిన పిల్లలను తొలగించేందుకు 3 నెలలు పట్టే ఛాన్సు. బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్కే ముప్పు. డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ల నిర్ణయం. ముంబై నుంచి మిషన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు. పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఎన్డీఎస్ఏ. రాడార్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ. ఇక చూడ్రి, కేసీఆర్ ప్రాజెక్టు కడితే ఇప్పుడు కూలగొట్టేందుకు పరిశాన్ వచ్చింది. ఈడ బాంబు పెడితే పక్క పిల్లలు అదుగుతుందేమో. ఇవి కూలగొట్టవలసిందే, ఇప్పుడు ఏం లేదుగా. ఇప్పుడు కుక్కలు చింపిరిస్తరాకు చేసింది కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ. తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిరిస్తరాకు. మీ తెలివి గీనే కనిపిస్తుంది, మీ తెలివి. కూలగొట్టడానికి కూడా పరిశానే ఉందంట. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లలను కూల్చడం ఆఫీసర్లకు సవాలుగా మారింది. నిర్మించడం కంటే కూల్చడమే పెద్ద రిస్క్ అని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారు. పక్కన ఉన్న పిల్లలు బ్యారేజీ ఫౌండేషన్ దెబ్బతినకుండా పనులు చేపట్టాల్సి ఉందని చెప్తున్నారు. ఇందుకోసం డైమండ్ కటింగ్ చేయాలని పేర్కొంటున్నారు. కుంగిన 3 పిల్లలను జాగ్రత్తగా కూల్చేందుకు దాదాపు 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉందంటున్నారు. పిల్లల కూల్చివేత కోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మిషన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. ఇక ఈ మేరకు ప్రైవేట్ ఏజెన్సీతో ఎలాంటి సంస్థ రాడార్ సర్వే చేస్తున్నది. బ్లాక్ 7లోని అన్ని పిల్లలు కూల్చాల్సిందే. అన్ని పిల్లలు కూలగొట్టానట్టు 7వ బ్లాక్ లో. మేడిగడ్డ బ్యారేజీని 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1632 మీటర్ల పొడవుతో నిర్మించారు. 8 బ్లాకుల్లో 85 గేట్లను అమర్చారు. 3625 కోట్లు ఖర్చు చేశారు. ఎల్ఎన్టీ సంస్థ నిర్మించిన ఈ బ్యారేజీ ప్రారంభించిన 4.5 ఏళ్లకే కుంగింది. నిరుడు అక్టోబర్ 21న బ్లాక్ 7లోని 3 పిల్లర్లు కుంగిపోయాయి. 20వ పిల్లర్ 5 ఫీట్ల కంటే లోతుకు కుంగింది. పెద్ద క్రాకులు వచ్చాయి. 19, 21వ పిల్లలు కూడా దెబ్బతిన్నాయి. 2 గేట్లు ఖరాబ్ అయ్యాయి. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఎన్డీఎస్ఏ ఆఫీసర్లు బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. దెబ్బతిన్న పిల్లలను కూల్చివేసి అడుగున ఉన్న పునాదిలో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు. బ్యారేజీలోని 7వ బ్లాక్ మొత్తం 220 మీటర్ల పొడవుంది. ఈ బ్లాక్ లో 11 పిల్లలు ఉన్నాయి. ముందుగా 3 పిల్లలు కూల్చివేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ తర్వాత బ్లాక్ లోని అన్ని పిల్లలను కూల్చి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. ఇగో కేసీఆర్ అనేటువంటి సన్నాసి చేసిన కథ ఇగో ఇది. రామాగ్యాన్ మీద సోషల్ మీడియాలో పెట్టారా ఇవన్నీ పెట్టి మా నాయన ఈగరం చూడ్రి, నా ఈగరం చూడ్రి ఎట్లుందో, 1,00,000 కోట్లు మింగినమని.